హాయ్ హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన సండే స్పెషల్ ఏంటో తెలుసా? చేపల పులుసు. ఎప్పుడు చికెన్ మటన్ రొటీన్గా ఇవే కాకుండా అప్పుడప్పుడు చేపల పులుసు ట్రై చేయండి. అబ్బా, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ చేపల పులుసు అయితే ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటాం, కానీ నిజంగా చెప్తున్నా, చేసుకున్న ప్రతిసారి సూపర్ టేస్ట్ వస్తుంది. అసలు చేపల పులుసులకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసా? మసాలా, చింతపండు పులుసు. ఇదైతే మెయిన్గా ఉండాల్సిన ఐటమ్స్ ఇవి. దానివల్లనే టేస్ట్ బాగా వస్తుంది చేపల పులుసుకి. మీకు ఫ్రై ఇష్టమా, కర్రీ ఇష్టమా కామెంట్ చేసేయండి. అలా చూసి వెళ్ళకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా. మరీ ఏదో షార్ట్ వీడియోకి చూసినట్టు చూస్తున్నారు తెలుసా? కొంచెం లెంతీగా చూస్తేనే కదా ఏం వేసానో, ఎట్లా వేసానో, ఏం మాట్లాడుతున్నానో అని తెలిసేది. వీడియోని మరీ మొత్తం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తెలుసా? కొంచెం మొత్తం చూసి వెళ్ళండి అబ్బా. అలాగే నెక్స్ట్ వీడియోలో పన్నీర్ కర్రీ పెట్టమంటారా, లేకపోతే టమాటో ఎగ్ రైస్ పెట్టమంటారా? అది కూడా కొంచెం కింద కామెంట్ చేసేయండి. ఈరోజు మన సండే స్పెషల్ చేపల పులుసుకి ఎంతమంది వ్యూస్ వస్తారో, ఎంతమంది కామెంట్ చేస్తారో లెట్స్ సీ. అలాగే నా వీడియోస్లలో మీకు షార్ట్ వీడియోస్ ఇష్టమా, లేకపోతే లాంగ్ వీడియోస్ ఇష్టమా? కొంచెం కామెంట్ చేయండి అబ్బా. నాకు కూడా అర్థమవుతుంది ఏది పెట్టాలో, ఏది పెట్టొద్దో. పోనీ ఏ వీడియో మీకు కావాలో కొంచెం అదన్నా చెప్పొచ్చు కదా. ఏంటి మ్యాటర్ చెప్పకుండా మొత్తం ఇదే చెప్తుంది అని ఆలోచిస్తున్నారా? మీరు ఎలాగో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. కొంచెం నేను అడిగిన దానికి కొంచెం కామెంట్ చేసి చెప్పేయండి అబ్బా ప్లీజ్. నిజంగా చెప్తున్నాను, చేపల పులుసు అయితే చిక్కగా భలే టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎప్పుడైనా చేపల పులుసుని ఈరోజు వండుకున్నప్పుడు ఈరోజే కాకుండా నెక్స్ట్ డేనో, లేకపోతే ఒక 4 to 5 hours తర్వాత తింటే చేపల పులుసు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇట్లా చేపల పులుసు, పక్కన ఒక లెమన్, ఆ పక్కన ఒక ఆనియన్ పెట్టుకొని తింటే ఆహా, సండే ఫుల్ఫిల్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు కర్రీలోకి వచ్చేద్దామా? మీకు స్టార్టింగ్ చూపించాను కదా మసాలాలు: చెక్క, సాజీరా, లవంగ, ఇలాచి, ధనియాల పొడి, కొబ్బరి పొడి చాలామందికి నచ్చదు, బట్ ఒకసారి వేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అన్నిటినీ ఫ్రై చేసుకొని చింతపండుని ముందే నానేసుకోండి. ఆనియన్ని, వెల్లుల్లిపాయని మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఇంకొకటి, ఎప్పుడైనా చేపల పులుసుకి వెడల్పు గిన్నె కానీ, లేకపోతే కొంచెం పెద్ద గిన్నె కానీ తీసుకోండి. అప్పుడే కొంచెం ముక్కలకి స్పేస్ ఉండి గ్రేవీ మంచిగా ఉంటుంది. అన్నీ వేపుకున్న తర్వాత మిక్సీకి వేసుకొని గ్రైండ్ చేసుకొని అందులో చింతపండు పులుసు, ఉప్పు, కారం అన్నీ అందులోనే వేసి మిక్సీకి పట్టుకోండి. మంచిగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు అవన్నీ వేయిన తర్వాత ఈ పేస్ట్ని కూడా అందులో వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత ఫిష్ ముక్కల్ని కూడా తీసుకొని అందులో వేసుకొని మంచిగా గ్రేవీకి తగ్గట్టు పెట్టుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.